చూసే వాళ్ళందరూ జై రామ్ చరణ్ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై రామ్ చరణ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూసి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా. మనోడు గేమ్ చేంజర్ మూవీలో కూడా ఒక చిన్న క్యారెక్టర్ చేశాడు, అంటే చాలా చిన్న క్యారెక్టర్, అంటే చాలా చిన్న క్యారెక్టర్ అన్న. ఇప్పుడు మరి గేమ్ చేంజర్ మూవీ మనకి ఇప్పుడు క్రిస్మస్కి వస్తుంది అని దిల్ రాజు గారు చెప్పారు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? సో నిజంగా నేనైతే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను కూడా సినిమాలు ఉన్నా కాబట్టి చూద్దాం నా రోల్ ఎలా ఉంటుంది, అంటే చిన్న నిల్చున్నా సో ఎలా ఉంటారని సో నేను కూడా ఎగర్ చేస్తున్నా. నిజంగా చెప్తున్నా గేమ్ చేంజర్ మాత్రం వేరేలా ఉంటుంది. సో అందరూ అంటారు భారతీయుడు ఫ్లాప్ అయింది, సో గేమ్ చేంజర్ ఫ్లాప్ అవుతాయి, ఈ అవ్వా అవి పెట్టుకోకండి రా సామె. గేమ్ చేంజర్ భయ నేను షూటింగ్ వెళ్ళాను, నేను చూసాను కాబట్టి చెప్తున్నా వేరే ఎలా ఉందా నిజంగా. రామ్ చరణ్ ఒక సైకిల్ తో ఎంట్రీ ఉంటుంది భయ్యా, వేరే ఎలా ఉంటుంది నిజంగా. అసలు నాకు చంద్రబాబు నాయుడు గుర్తొచ్చాడన్న అంత నిజంగా మీరు నమ్ముతారా, డబుల్ యాక్షన్ ఉంటుంది దానిలో. రామ్ చరణ్ స్టోరీ మొత్తం చెప్పేసి నేను ఏమి స్పాయిల్ చేస్తలేదు, చెప్తున్నా రామ్ చరణ్ ఉంటాడు భయ్య, డబుల్ యాక్షన్స్ వేరే ఉంటుంది. గేమ్ చేంజర్ అయితే రామ్ చరణ్ లైఫ్ లో ద బిగ్గెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు. అంత బాగా అనిపించింది నాకు, షూటింగ్ చూసిన కదా చాలా బాగుంది. లుక్ ఎలా అనిపించింది అందులో? లుక్ చాలా బాగుంది అన్న. 2 లుక్స్ ఉంటాయి అన్న, లైట్ ఒకటి పొలిటీషియన్ ఉంటుంది, ఒకటి కలెక్టర్ గా ఉంటాడు. కలెక్టర్ ఉంటాడు భయ్య, ఇంత క్లీన్ గా ఉంటాడు, ఇంత నీట్ గా ఉంటాడు. ఇట్లాంటి కలెక్టర్ ఉన్నారా అనే ఫీలింగ్ కలుగుతాం అన్నమాట, అంతా చాలా బాగుంది. సో ఈ మొన్న ఒక సాంగ్ వచ్చింది, జరగండి జరగండి జరగండి. మీరు సాంగ్ చూసి భయపడతారు కానీ మీరు ఒక్కసారి థియేటర్ కి డాన్స్ పర్ఫార్మెన్స్ చూడండి, వేరే వాళ్ళు ఉంటుంది. అన్న పని చెప్తాను, చాలా అంటే చాలా బాగుంది. అంటే ఇప్పుడు క్రిస్మస్కి వస్తుంది కదా, అంటే పాత రికార్డులను తిరిగి రాస్తుంది సినిమా ఖచ్చితంగా 100%. నాకైతే ఫుల్ అంటే ఫుల్ నమ్మకం ఉందన్న. క్రిస్మస్ కి వస్తాను నిన్న దిల్లా క్లియర్ గా మాడైపోయాడు. 100% చెప్తాను, ఈసారి మడత పెట్టేస్తారు భయ్య. జరగండి జరగండి అయితే, మిగతా సినిమాలు అన్ని జరగండి జరగండి అవుతుంది. 100% రికార్డ్ అని బద్దలు కొడుతుంది. ఎందుకని మరి మీకు రామ్ చరణ్ అన్న అంటే అంత ఇష్టం? రామ్ చరణ్ మీరు చూడాలన్న, చాలా కల్మషం లేని వ్యక్తి అన్న, నిజంగా చాలా మంచి వ్యక్తి, చాలా ఇన్నోసెంట్, డిసిప్లిన్, కేర్ ఆఫ్ పడ్డస్తాను. చూడండి తను మీరు ఒక మాట ఎప్పుడు ఒక మాట బాగిన సచిన్ తెండూల్కర్ కొడుకు సచిన్ తెండూల్కర్ కాలేడు. సో చాలా మంది లైక్ ఎంత పెద్ద ఉన్నప్పుడు వారు కాలేదు, కానీ మెగాస్టార్ కొడుకు మెగాస్టార్ అయినా అనే ఫీలింగ్ నిజంగా ఎంత మంచి వ్యక్తి అన్న. నిజంగా రామ్ చరణ్ లాంటి వ్యక్తి నిజంగా ఎంత సున్నితమైన వ్యక్తి. ఆయన గురించి మాట్లాడుతుంటే నిజంగా నాకు గుజ్బంస్ వస్తాను. చాలా మంచి వ్యక్తి అన్న. చాలా మంది ఇప్పుడు చూడన్న వాళ్ళ ఇంటికి వెళ్తుంటాం మన నార్మల్ తన బర్త్డే వచ్చినప్పుడు. సో చాలా మంది ఈ రోజు నేను వేరే చెప్పట్లే కానీ తన బర్త్డే వస్తే మాత్రం 100% ఫ్యాన్స్ కి దగ్గర తీసుకొని మరి మాట్లాడతారు. కేకులు కూడా ఇస్తారు కదా బయట, చాలా ఉంటాయి, దగ్గర తీసుకొని మాట్లాడుతున్నా చాలా కేకులు ఇస్తారు. ఇట్లాంటి మనం మంచి కల్మషలైన వ్యక్తిత్వం మాట్లాడుతుంటే చాలా చాలా వస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, మొన్న అనిల్ అంబానీ పెళ్లికి అనిల్ అంబానీ క్లియర్ చేయించాడు, ఎంత మంచిగా అనిపిస్తుంది నిజంగా. చాలా మట్టిలో మాణిక్యం చెప్పొచ్చు అన్న రామ్ చరణ్ అంటే. ఈ చెప్తున్నా సినిమా వేరు, తన వ్యక్తిత్వం వేరు. తన వ్యక్తిత్వం నేను డైరెక్ట్ ఫ్యాన్ అయినా నిజంగా. సో చరణ్ అన్న వేరే లెవెల్, మంచి వ్యక్తి నిజంగా. అట్లాంటి వ్యక్తి నిజంగా దేవుడు అని అతను నిజంగా అంటే చాలా అంటే చాలా గొప్ప వ్యక్తి. అంటే గేమ్ చేంజర్ గురించి 1 word లో చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు? ఊతా ర్యాంప్ నిజంగా పక్కా సినిమాలు అన్నీ జరగండి అవుతుంది. సో నేను అనుకుంటున్నా కల్కి సినిమాని పుష్ప 2 కొట్టుతానా, పుష్ప 2 సినిమాని మన ఏంది గేమ్ చేంజర్ కొట్టేస్తాను 100%. వీళ్ళకి వస్తాను కల్కి వర్సెస్ పుష్ప వర్సెస్ గేమ్ చేంజర్ 100%. పుష్ప రికార్డ్ మన గేమ్ చేంజర్ కొట్టుద్ది, కల్కి రికార్డు పుష్ప కొట్టుద్ది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.